నమస్కారం గురువు. నమస్కారం అండి గురువు గారు. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవగ్నిం జనకాత్మజాయ ఆదాయ తేనైవ దదాహలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాక్పతయే నమః. వామాంకస్థిత జానకీవర పరిలసత్కోదండ దండంకరే చక్రంచోద్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిముద్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాక్పతయే నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి రామాయణం యుద్ధకాండ అధ్యయనం చేస్తున్నాం. 60వ సర్గ. 60వ సర్గలో కుంభకర్ణుడు వస్తున్నాడు. ఇంతవరకు అయినప్పుడు రావణాసురుడు యుద్ధంలో పడిపోయినాడు. కనుక అర్థం ఏంటి? పరాజితుడైనాడు. ఇక్కడ రాముని చేతిలో పరాజితుడై అవమానపడి రాముడు అన్నాడు, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోబోయా, రేపు రా యుద్ధానికి అన్నాడు. అది పెద్ద గొప్ప అవమానమైంది రావణాసురుడికి. రావణాసురుడు అనుకుంటున్నాడు, నేను 3 లోకాలు జయించినటువంటి వాడిని, ఇంద్రుడిని జయించినటువంటి వాడిని, అటువంటి వాడిని నన్ను పరాజితుడు చేశాడే ఒక మానవ మాత్రుడు అని సిగ్గుపడుతూ దుఃఖంతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేశాడు? వాళ్ళని మంత్రులందరినీ పిలిపించి కుంభకర్ణుడిని పిలవండి అన్నాడు. అనేటప్పుడు వాళ్ళు కుంభకర్ణుడిని పిలవడానికి బయలుదేరారు. ఆ కుంభకర్ణుడిని పిలవటం చూసుకోండి ఎంత విశేషం. దానికి ముందుగా ఒక విశేషాలు చెప్పుకుంటూ వస్తున్నాడు రావణాసురుడు. ఈ 10 మందికి చెబుతాడుతున్న విశేషాలన్నీ కూడా చెప్తున్నాడు. ఏమిటంటే, నేను గంధర్వులను దేవతల్ని అందరినీ కూడా జయించాను, నేను మరణము లేని వరాన్ని పొందాను. కానీ ఇక్కడ ఏంటి? మానవుల నుండి మరణము కలుగకుండానట్లు అడగలేదు. అది అర్థం. దేవ గంధర్వ యక్ష కిన్నర కింపురుష వీళ్ళెవ్వరూ కూడా నన్ను సంహరించడానికి వీల్లేదు నేను అని అడిగితే బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. కానీ ఈ సందర్భంలో మానవుడి విషయం నేను అడగలేదు. ఇప్పుడు ఆ మానవుడు నన్ను పడగొట్టేసేసాడు, నన్ను ఓడించాడు అని చెబుతూ వెనకటి విశేషాలు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. తనకు శాపం కలిగినటువంటి విషయాలని చెబుతూ ఉన్నాడు. ఏమిటంటే, ఈ సందర్భంలో అమాత్యుల్ని వాళ్ళందరినీ కూడా దగ్గర తీసి అందరూ ఆ సభలో చెబుతున్నాడు అనమాట. ఏమిటంటే, దీనిలో విశేషమైనటువంటి ఇక్కడ ఒక విశేషం చెబుతున్నారు. ఏమిటంటే, శాపం పెట్టాడు ఒక ఆయన, అనరణ్యుడు అనేటువంటి ఆయన శాపం పెట్టాడు. ఏం శాపం అంటే, కులాధమ దుర్మతి రాక్షసాధమ, నిన్ను నీ పుత్రులు నీ అమాత్యులు నీ సైన్యమును అశ్వములను సారథని రణరంగంలో సంహరించగల పురుషుడు నా వంశంలో జన్మిస్తాడు అని ఇక్ష్వాకు వంశమున జన్మించిన అనరణ్యుడు శపించాడు. ఇది ఈ అనరణ్యుడు అనేటువంటి రాజు రాముడి కన్నా చాలా తరాలు ముందున్నాడు. ఆయన శాపం పెట్టాడు, నా వంశంలో పుట్టినటువంటి వాడు నిన్ను చంపేస్తాడు. అందువల్ల దశరథాత్మజుడు రాముడు ఆ పురుషుడే. ఆయన శాపం పెట్టాడు. ఆ శాప ప్రభావంగా ఇదిగో ఇది ఇంకొకటి చెబుతున్నాడు. పూర్వం నేను వేదవతిని అవమానించాను,
ఇక్కడ ఈయన సంగతి ఏంటి, ఎక్కడ అందంగా ఉంటారో అక్కడ బయలుదేరుతుంటాడు. అక్కడ పట్టుకోవడానికి బయలుదేరితే వేదవతి దగ్గరికి వచ్చాడు. ఆ వేదవతి దగ్గరికి వచ్చి అప్పుడు ఆమె నన్ను శపించింది, ఆమెయే ఈమె సీతగా పుట్టింది అని. ఆ వేదవతి అప్పుడు ఆ సందర్భంలో అగ్నిలో ప్రవేశం చేసేసి అగ్నిలోకి వెళ్ళిపోయింది. దీనిలో కథల్లో ఏం చెబుతారని అంటే, అగ్నిలోకి వెళ్ళిపోగానే అగ్నిలో ఏమైంది అని అంటే భస్మం అయిపోయింది. ఈ భస్మం అయిపోతే వీడు ఏం చేశాడు, రావణాసురుడు, నిన్ను అయినా వదిలిపెడతానా నేను అని ఆ భస్మాన్ని పెట్టెలో పెట్టుకొని తీసుకొని పోయినాడు వాడు లంకకి. ఆ లంకకు తీసుకొని పోతే ఆ లంకలో పెట్టుకున్నాడు ఈ బూడిదని. అంటే వాడికి అంత ప్రేమ, బూడిదైనా సరే. సరే అప్పుడు మండోదరి చూసి ఏమన్నది అంటే, అదేంటి బూడిద తెచ్చాడు ఏమిటనేది చూస్తే ఆ బూడిద కనపడుతుంది. కొంతమందికి లక్ష్మీదేవి కనపడుతుంది, కొంతమంది బూడిద కనపడుతుంది, రకరకాల వేషాలు కనపడుతుంది. అంటే ఇదేదో మాయ అయినటువంటిది. కాబట్టి మండోదరి ఏం చెప్పిందంటే, ఒరే ఈ పెట్టె తీసుకెళ్లి సముద్రం అవతల ఈ ఎక్కడో పాతి పెట్టండి రా అన్నాడు. ఈ పెట్టె తీసుకెళ్లి సముద్రం అవతల, మన సముద్రం దాటాలి అనేసరికి ఈ రాక్షసులు ఉన్నారు, వరి ఎత్తారు. వెళ్ళారు, ఎక్కడో తీసుకెళ్లి పాతి పెట్టడం కదా. ఎక్కడ పాతి పెట్టారు అంటే జనక మహారాజు పెరట్లో పాతి పెట్టారు. ఏది బూడిద పెట్టింది అదేనమాట. సరే పెట్టేసరి అయిపోయింది, సరే అయిపోయింది. ఇప్పుడు ఆ జనక మహారాజు యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞ భూమిని దున్నటానికి చేస్తుంటే ఈ పెట్టె బయటపడ్డది. ఆ పెట్టెలో బూడిద కనపడలేదు. ఎవరు కనపడ్డారు? సీతాదేవి కనపడలేదు. ఇది దీని యొక్క కథ. అంటే అర్థం, వేదవతి సీతాదేవిగా పుట్టింది కాబట్టి అప్పుడు నన్ను శపించింది కదా. ఈ విధంగా గుర్తు తెచ్చుకుంటున్నాడు అనమాట. తనకు శాపాలన్నీ ఇక్కడ తెచ్చుకుంటున్నాడు. ఎప్పుడైతే యుద్ధ రంగంలో రాముడు పడగొట్టాడో అప్పుడు తెలుస్తున్నది అని చెబుతూ ఇంకా చెబుతున్నాడు. పార్వతి, నంది, రంభ, వరుణకన్య నన్ను శపించారు. నందీశ్వరుడు కూడా శపించాడు. నంది చెప్పాడు కదా, లోపల వెళ్ళిపోతే వెళ్ళకూడదు అన్నాడు. అంటే రావణాసురుడు ఒరే కోతి అన్నాడు. కోతి అంటే ఆ కోతి నేను నీ లంకంతా తగలబెడుతుందిలే అని అన్నాడు ఆ హనుమంతుడు. అది పార్వతి శాపం ఎక్కడ ఉందో మరి ఇక్కడ మనకి ఎక్కడో కథల్లో ఎక్కడో ఉంటుంది. కానీ రంభ శాపం ఉంది. రంభని అవమానపరిస్తే రంభ యొక్క భర్త అయినటువంటి నలకోబరుడు శాపం పెట్టాడు. నీ తల 1000 ముక్కలు అవుతుంది, ఏ స్త్రీనైనా సరే బలాత్కారం చేసావా నీ తల 1000 ముక్కలు అవుతుంది వాడు. ఇవన్నీ కూడా ఈ శాపాలు అన్ని ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అంటే అర్థం ఏంటి, ఇంతమంది నన్ను శాపాలు పెట్టారు, నన్ను వారు శపించినట్లుగానే జరుగుతున్నది. అంతేకాదండి, ఋషులు కూడా శపించారు, వారి వాక్కులు అసత్యములు కావు కదా. మళ్ళీ ఆ విధంగా చెబుతున్నాడు. ఋషుల వాక్కులు అసత్యములు కావు కదా అని మళ్ళీ తెలుసు. ఒకవైపు ఏమో మంచితనం ఎలా ఉంటుంది, సత్యమైన ఉంటుంది మళ్ళీ తెలుసు. మరలానే ఒకవైపు ఇంట్లో వస్తాడు. ఇదే సత్యం. ఋషులు అంటే ఏమిటో, ఋషుల వాక్కులు అంటే ఏమిటో తెలుసు. వారి వాక్కులు అసత్యములు కావు కదా, నా మిథ్యా ఋషి భాషితం. మీరు ఈ శాపంలో దృష్టిలో ఉంచుకొని తగిన ప్రయత్నం చేయండి. నాకు ఇన్ని శాపాలు ఉన్నాయి, ఆ శాపాల వల్ల నాకు ఉన్నాయి, కాబట్టి మీరు జాగ్రత్తగా నన్ను రక్షించాలి అని అర్థం అనమాట. ఇది లంకా నగరాన్ని రక్షించాలి. కాబట్టి ఇప్పుడు చేయవలసింది ఏమిటంటే కుంభకర్ణుడిని నిద్ర లేపండి అంటున్నాడు. కుంభకర్ణుడు నిద్ర లేపాడు. కుంభకర్ణుడు ఇప్పుడు పడుకొని 9 రోజులు అయింది. అంటే మొట్టమొదటి రోజు మంత్రాంగం నేర్పినప్పుడు వచ్చాడు. మంత్రాంగం నేర్పిన తర్వాత మంత్రాంగం అయిపోయిన తర్వాత పోయి పడుకొని నిద్రపోయినాడు. ఇక్కడ యుద్ధం జరుగుతున్నది. అది ఇప్పుడు దేవదానవుల దర్పమును అణిచినటువంటి వాడు కుంభకర్ణుడు. ఇది ఒకటి విశేషం. బ్రహ్మదేవుని చే శాపం పొందినవాడు, వీడికి శాపం ఉంది. నాకెట్టయితే శాపం ఉందో వీడికి కూడా శాపం ఉంది అని అన్నాడు. ఆ శాపం అంటే వీళ్ళందరి శాపాలు చూసుకోండి. వీళ్ళందరికీ ఈ శాపంలో ఏమిటి చెబుతున్నాడంటే, కాబట్టి సేనాపతి అయిన ప్రహస్తుడు మరణించుడి చేత నాకు అంత ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే, అసలు సేనాపతి మరణించుడి చేత. సేనాపతి అంటే అర్థం ఏంటి, సేనాపతి కింద ఉంటారు అందరూ సైన్యం. ఇప్పుడు సైన్యానికి మాట చెప్పాలంటే ఏముంది, ఏం చెప్పాలి, ప్రతివాడికి ఏం చెబుతాం, సేనాపతికి ఒక మాట చెబితే వాడు మొత్తం ఆర్డర్ పాస్ చేస్తాడు. ఇప్పుడు సేనాపతి లేడు, మరణించిన చేత తాను రాముని చేతిలో పరాజితుడు ఒకటి వల్ల భయంకర రాక్షస సైన్యమును ఈ విధంగా చెబుతున్నాడు. రాముడు రాక్షసులను ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమనంటే, కుంభకర్ణుడు మంత్రాంగం చేసిన తర్వాత నిద్రకు వశమైనాడు. ఇప్పటికి 9 రోజులైంది పడుకొని ఆయన నిద్రపోతున్నాడు.
మహాబలుడైన అతని నిద్ర నుండి మేల్కొనబండి. సర్వ రాక్షసులో శ్రేష్ఠుడు మరియు ముఖ్యుడు. యుద్ధమున వానరులను రాక్షసులను సంహరించగలిగిన వాడు. యుద్ధమున ధ్వజము వంటి వాడు. ఈ భయంకర యుద్ధంలో రాముడు నన్ను పరాజితుని చేశాడు. కుంభకర్ణుడు లేనిచో రాముని ఓడించును. కుంభకర్ణుడు లేచినచో, కుంభకర్ణుడు లేచాడంటే రాముడు ఓడిపోయినట్లే లెక్కేసుకుంటున్నాడు అని రాముడు ఓడి. అప్పుడు నా దుఃఖం నశించు. దేవేంద్రునితో సమాన పరాక్రములు కుంభకర్ణుడు ఆపదలో ఉన్న నాకు సహాయం చేస్తాడు. వెళ్ళండి, వెళ్ళి నిద్ర లేపండి వాడిని అని అన్నాడు. వెళ్ళారు వీళ్ళందరూ. ఇప్పుడు ఈ కుంభకర్ణుడు నిద్ర లేపటం అనేటువంటిది ఓ పెద్ద గుహలో నిద్ర పడిపోతున్నట్టు. వీడు ఏమిటంటే మన సినిమాలో చూశారు, అదంతా ఎక్కడి నుంచి వచ్చింది సినిమాల్లో, మనం కుంభకర్ణుడు నిద్ర లేపటం అదంతా ఇది రామాయణంలో ఉంది. ఇవే అక్కడ పెట్టాడు, రామాయణంలో ఉన్నటువంటివే అక్కడ పెట్టాడు. వాడికి కావాల్సినంత తిండి వాళ్ళు ఏం చేశారు, చెవులలో నీళ్లు పోసారట. చెవుల దగ్గర తీసుకొచ్చి ఆ ఏనుగులకి హెంకారాలు పెట్టారు. ఎన్నెన్నా పెట్టుగాక లేవలేదు వాడు. చివరికి ఏంటంటే తినేవి ఉండే చూసావు, తింటాం. వాడి తింటమే కదా అసలు. వాడికి మంచి వాసనలు వచ్చేటప్పుడు ముక్కు దగ్గర పెట్టారు. అబ్బో, అప్పుడు లాగింది అనమాట ముక్కు వాసన. ఓహో, ఏదో తిండి వచ్చేసిరా నాకు అని అనుకుని నెమ్మదిగా లేచాడు. నెమ్మదిగా లేచాడు. ఏంటి నిద్ర నుండి లేచేసాడు. లేచి ఏమంటున్నాడు చూడండి, 375 పేజీ చివరిలో, బ్రహ్మశాపములకు వసుడై మహానిద్రలో ఉండుటచే మేల్కొనలేదు. రాక్షసులకు కోపం కలిగినది. భీమ పరాక్రములైన వారు తమ బలమునంతా చూపారు. వారిలో కొందరు భేరులను మోగించారు ఈయనని లేపటానికి. కొందరు మహాధ్వనులు చేశారు. కొందరు అతని కేశములను పీకారు. అంటే ఏంటి, అట్నే లేస్తాడేమోనని. మరికొందరు చెవులను కొరికారు. కొందరు వందల కొలది జలకుంభమును తెచ్చి చెవులలో పోశారు. కానీ మహానిద్రకు వశుడైన కుంభకర్ణుడు నిద్ర నుండి లేవలేదు. కొందరు బలశాలులైన రాక్షసులు కూటములను, ముద్గరములు శిరస్సుల మీద, వక్షస్సుల మీద, అవయవం మీద కొట్టారు. దిమ్మ తిరిగేటట్టు కొట్టారు. ఎన్ని కొట్టిన ఏం లాభం వాడికి? కొండ మీద కనుక మనం ఏమైనా కొడితే ఏమొస్తుంది? ఏం కాదు. అట్లా ఉన్నాడు వీడు కుంభకర్ణుడు. ఎన్నో చేశారు ఇవన్నీ. చేశారు. చివరికి మొత్తం మీద లేపారండి. అనేక భక్ష్యాలు చూపించేటప్పటికి లేచాడు. భక్ష్యములండి తినే పదార్థాలు వాసన వస్తున్నాయి బాగా. తినే పదార్థాలు వాసన వచ్చేటప్పటికి ముక్కు వాసన పట్టేసింది. తిండిపోతుగా వీడు. అందుకని అప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆ నిద్ర లేచి, ఇంకా ఎందుకు అయిపోయారా నన్ను నిద్ర, నేను మంచి నిద్రపోతుంటే ఏం పని లేదు మీకు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇందుకు ఏమిటి, రావణాసుడు బాగానే ఉన్నాడు కదా, ఇంకెందుకు లేవు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. రాజుగారు క్షేమమే కదా అన్నాడు. ఇప్పుడు ఏం భయం లేదు కదా, శత్రువుల వలన భయం వచ్చినదని భావించున్నాను, ఏమిటి అసలు అని ఈ విధంగా మొదలు పెడుతూ ఉన్నాడు అనమాట. అని మొదలు పెట్టిన తర్వాత ఈ రాక్షసుల్లో నాయకుడైనడు ఓపాక్షుడు అనేటువంటి ఆయన కుంభకర్ణుడితో మాట్లాడుతున్నాడు. మాకు ఎన్నడూ దేవతల వలన అసలు భయం లేదండి, కానీ ఇప్పుడు మాత్రము ఒక మనుషుని వలన భయము ఏర్పడ్డది. ఇది దైత్యుల నుండి గాని దానవుల నుండి గాని అసలు భయం లేనే లేదు. పర్వతముల వంటి ఆకారము కలిగిన వానరులు ఉన్నారే, లంకా నగరమును చుట్టుముట్టారు. సీతను హరించుట వలన దుఃఖించుతున్న రామునిచే మాకు మహాభయం వచ్చింది. రావణాసురుడు ఏడుస్తున్నాడంటే మాకు భయంగా ఉందండి. పూర్వం ఒకే ఒక్క వానరుడు హనుమ వచ్చి ఈ మహాపురమును దహించి, పాపం మర్చిపోలేదు వీళ్ళందరూ, దహించి అక్షకుమారుని చంపి వేసేశాడు. పూర్వం ఒక వానరుడు వచ్చి దేవతలకు కంటకప్రాయుడైన రావణుడు యుద్ధంలో సూర్యుని వంటి తేజస్సులో రాముని చేతిలో ఓడింపబడి రామచంద్రమూర్తి అన్నాడు, ఇక ఇంటికి వెళ్ళు అని అన్నాడు. అనేటప్పటికీ మన రాజునకు దేవతలు గాని దేవనవులు గాని ఎక్కడి నుంచి అవమానం లేదు, ఇప్పుడు మానవ మాతృడి దగ్గర నుంచి అవమానం వచ్చి పడ్డదండి అని కుంభకర్ణుడితో చెబుతున్నారు. కుంభకర్ణుడు ఉపాక్షునితో చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, వానరుల రక్త మాంసము చే రాక్షసులు ప్రీతి కలిగిస్తాను, వానరులను చంపేస్తాను నేను, చూసుకో. రోషము అధికమైన దోషం కలవి అయిన కుంభకర్ణుని ఆ వచనములను రాక్షసులు మహోదరుడు కృతాంజలి ఈ విధంగా పలికాను. అయ్యా కుంభకర్ణుడు గారు ఒక విషయం జాగ్రత్తగా పెడుతున్న అర్థం చేసుకుంటా. అసలు విషయం ఏమిటంటే, రావణుని వచనములు విని
అందరి గుణదోషములను విచారించి తరువాత యుద్ధములోకి దిగుము అని చెబుతున్నాడు. రావణాసురుడు ఏం మాట్లాడుతాడో విను, వెంటనే పరిగెత్తవాకు ముందు. కాబట్టి రావణాసురుడి దగ్గరికి పోవాలి, ఆయన ఏం మాట్లాడతాడో తెలియాలి అనేటప్పటికి సరే రాక్షసులు కుంభకర్ణుని ఇద్దరు నుండి లేపి శీఘ్రంగా రావణుడి ఇంటికి తీసుకుని పోయినారు. ఇక ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా ఈ కుంభకర్ణుడు వచ్చాడు. యథావిధిగా అతను సత్కరించి తీసుకొని వచ్చాడు. ఆ విధంగా సోదరుని ఆజ్ఞను పాటించి సైన్యం నుండి లేచి కుంభకర్ణుడు ముఖ ప్రక్షాళన చేసుకొని శుభ్రంగా డ్రెస్ బాగా వేసుకొని ఆభరణాలు అవన్నీ తీసుకొని ఇవి ఉంటాయి కదా, ఎంత రెడీ అవుతున్నాడు. ఏదో మనం బయలుదేరుతుంటే ఎక్కడ టీ తాగుతాం కదా, ఎక్కడికైనా పోతుంటే అన్నట్టుగానే ఆయన టీ తాగుతున్నాడు. ఆయన ఏం టీ తాగుతున్నాడో తెలిసిన, ఈయనకి ఎన్నో తెలిసిన మద్యములను అనేక విధములైన భక్ష్యములను తెచ్చారు. ఎన్ని టీలు తెచ్చారంటే 2000 ఘటముల మద్యమును త్రాగి, అది 2000 ఘటములు అంటూ కొండలు అంత మద్యమును తాగి బాగా మత్తెక్కి తేజోబల సమన్వితుడయ్యను. ఇది కుంభకర్ణుడు అంటే. ఇది ఇంకా బయలుదేరాడు. ఇంకా ఎక్కడ రావణాసుడి దగ్గరికి. రాక్షస బలంతో రావణుని ఇంటికి వెళుతున్న కుంభకర్ణుడు లోక సంహారం చేయనున్న యముని వలె ఉన్నాడు. అతని పాదన్యాసములు భూమిని కంపింపచేది. ఒక్కొక్క అడుగు వేస్తుంటే భూమి కదిలిపోతున్నది. వీడు ఎంతున్నాడు అని అంటే చెప్పాడు, వామనుడు ఆకాశం అంత ఎత్తి పెరిగాడు అంతున్నట్టు. వాడి కిరీటం ఎత్తివేటువంటి కిరీటం కనపడలేదు వీడు అంత ఎత్తున్నట్టు. కాబట్టి వీడి కాలు పాదం ఎంత ఉందో చూసుకోండి. వీడు పాదం తీసి పాదం పెడుతుంటే ఆ పాదం కింద వానరులు కొంతమంది పడి చచ్చారు. ఇప్పుడు నడుస్తుంటేనే చచ్చారు వాళ్ళు. అది తర్వాత వస్తుంది అనమాట. కుంభకర్ణుడు తన శరీర కాంతిచే రాజమార్గం సూర్యుడు భూమిని తన కిరణములచే ప్రకాశింపజేసిన విధంగా ప్రకాశింపజేస్తూ తన చుట్టూ రాక్షసులు అంజలిబద్ధులై వచ్చుతుండగా రావణుని గృహమున ఇంద్రుడు బ్రహ్మదేవుని గృహం ప్రవేశించిన విధంగా వెళ్ళాడు. ఇక కుంభకర్ణుడు కిరీటము ధరించి పర్వత శిఖరంలో ఉన్నాడు. అట్లుండగా అద్భుతముగా పెరిగిన అతని దేహం చూడగా వానరులు భయకంపితులై ఉన్నారు. ఈయన ఎక్కడున్నాడు అంటే కోటలో ఉన్నాడు. వీళ్ళు ఎక్కడున్నారు? యుద్ధరంగంలో కోట బయట ఎక్కడో ఉన్నారు. పేరు వానరులు. అంటే వానరులకి ఎంతో వానరులకి ఈ కోటలో ఉన్నటువంటి కుంభకర్ణుడు కనబడుతున్నాడు. అంటే ఎంత ఎత్తున్నాడో చూడండి. ఇప్పుడు కుంభకర్ణుడు వానరులకు భయం వేసింది. ఇప్పుడు కుంభకర్ణునికి వచ్చి విభీషణుడు రామునికి చెబుతున్నాడు. ఇప్పుడు రాముడు అడుగుతున్నాడు, ఇతను ఎవరు ఏమిటి అని అంటే విభీషణుడు చెప్తున్నాడు. ఇదే ఒక విశేషం. ఏమిటంటే రాముడిని అంటారు, ఏమయ్యా నువ్వు గెలిచావు కదా లంకని. తెలుసులే, నువ్వు గెలవటానికి ఏమిటో తెలిసిన, పక్కన విభీషణుడు ఉన్నాడు కాబట్టి గెలిచేవులేవయ్యా. ఆయన అన్ని రహస్యాలు చెప్పాడులే, రహస్యాలు చెప్పాడు కాబట్టి గెలిచావులే. అట్లనే హనుమంతుడు ఉన్నాడు కాబట్టి బతికారు మీరు అందరు, లేకపోతే ఎప్పుడో తెచ్చేవాళ్ళు అక్కడే. ఏంటో నీ గొప్పతనం. ఒక చోట ఈ పుస్తకంలో ఆంధ్రనాయ శతకంలో నిందాస్తుతి అనే దాంతో వస్తుంది అనమాట. ఏమిటంటే దానిలో చివరికి అంతా ఆయన ఉండబట్టే వీళ్ళు చేయగలిగారని చివరికి వస్తారు. అది హనుమ చేయగలిగాడంటే ఏమిటంటే ఎప్పుడు రామనామస్మరణతో ఉన్నాడు కాబట్టి పరిగెత్తుకుంటూ తీసుకొచ్చాడు, కొండ తీసుకొచ్చాడు. అందుకనే ప్రత్యక్షంగా కనపడాడు రామచంద్రమూర్తి, అప్రత్యక్షంగా పరమాత్మ స్వరూపం. అది ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రామాయణంలో రామచంద్రమూర్తి మానవుడు ఏ విధంగా తన యొక్క సుఖ దుఃఖాలను ఎలా అనుభవిస్తుంటాడో అలా చూపిస్తూ ఉంటుంటాడు. దుఃఖాన్ని మానవుడు సహజంగా కష్టం వచ్చినప్పుడు దుఃఖం పడతాడు, ఆ దుఃఖాన్ని చూపిస్తాడు. దుఃఖాన్ని చూపించకపోతే మానవుడు ఎట్లా అనిపించుకుంటాడు? కష్టం వచ్చినప్పుడు దుఃఖం మానవుడు యొక్క సాధ లక్షణం కదా. అది ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి రామాయణం చదివేటప్పుడు అనమాట. అది గొప్ప విశేషాలు. ఇప్పుడు సర్ విభీషణుడిని అడుగుతున్నాడు. ఇవన్నీ తెలియకనా అసలు వచ్చింది ఎందుకు ఈ అవతారం? రావణ కుంభకర్ణులు చంపడానికి వచ్చాడు, అంతే కదా. ఏమిటి విషయం? ఇంకొకటి చేత చెప్పిస్తుంటాడు. అది ఇంకొకటి చేత చెప్పిస్తాడు. ఎవరయ్యా ఈ వస్తున్నాడు పెద్ద శరీరం ఎవరనని విభీషణుని అడిగాడు. అడిగితే చెప్పాడు, ఈ మహాకాయం కలిగిన కిరీటం ధరించిన కుంభకర్ణుని మహాతేజవంతుడు రాముడు ధనుర్ధారియే చూచెను. చూసి అడిగాడు, ఎవరంటే పూర్వము సర్వలోక ప్రభు అయిన నారాయణుడు
త్రివిక్రమావతారములో ఆకాశమంత ఎత్తు పెరిగిన విధముగా పర్వతాకారుడైన కుంభకర్ణుడండి ఇతనే కుంభకర్ణుడు. పేర్లు విన్నాడు కానీ ఇప్పుడు మనిషిని చూస్తున్నాడు. అది అని ఈ విధంగా అంత రూపాన్ని పొందాడండి అని రాముడు విభీషణుడిని అడుగుతున్నాడు. ఏమంటే వానరులందరూ భయపడి పారిపోతున్నారు. మనిషిని చూసే పరిగెత్తుతున్నారు. ఇంకేం యుద్ధం చేస్తారు వీళ్ళు? ఈ భూమిపైన ఇతడు కేతువు వలె కనబడుతున్నాడు. ఈ మహాకాయుడు ఎవరు? ఇతడు రాక్షసుడా లేక అసురుడా అనేటువంటిది అని అనమాట. నేను ఇటువంటి భూతమును ప్రాణిని ఎన్నడూ చూచి ఉండలేదు అని అంటున్నాడు రాముడు. సరే, విభీషణుడు కుంభకర్ణుని గురించి రామునికి చెబుతున్నాడు. శ్రీరామ, ఇతడు విశ్రవసుని కుమారుడు. ఇక చెబుతున్నాడు వరుసగా. విశ్రవసు అనేటువంటి ఆయన ఎవరంటే బ్రహ్మదేవుని కుమారుడు పులస్త్యుడు. పులస్త్యుని కుమారుడు విశ్రవసు. విశ్రవసు యొక్క సంతానం వీళ్ళు. ఇది అనగా బ్రహ్మదేవుని కుమారుడు పులస్త్యుడు అనేటువంటి ఆయన ఓ మానసపుత్రుడు. ఆయన యొక్క కుమారుడు విశ్రవసు. ఆ విశ్రవసు యొక్క సంతానం అనగా అర్థం ఏంటి? విశ్రవసు ఏమవుతాడు? బ్రహ్మదేవుడికి మనవడు అవుతాడు. రావణాసురుడు ముని మనవడు అవుతాడు. ఇది లెక్క అనమాట. ఆ విషయం చెబుతున్నాడు ఇక్కడ. ఏం చెబుతున్నాడంటే, శ్రీరామ, ఇతడు విశ్రవసుని కుమారుడు కుంభకర్ణుడు, మహాప్రతాపవంతుడు. ఇతడు యుద్ధంలో ఇంద్రుని యముని పరాజితుని చేసినటువంటి వాడు. యక్ష నాగ రాక్షస ఇటువంటి వాళ్ళందరినీ జయించాడు. ఇతడు పుట్టగానే ఆకలి బాధతో ఎన్నో వేల ప్రాణులను భక్షించినాడు. ఇది అసలు చరిత్ర చెప్పుకుంటూ వస్తున్నాడు. పుట్టంగానే పటా తినేస్తున్నట్ట ప్రాణులను. ఎక్కడ ప్రాణి కనబడిందని దాన్ని నోట్లో వేసేసుకుంటున్నాడు. ఏనుగు కనబడి ఏనుగు నోట్లో వేసుకుంటున్నాడు. సింహం మనిషి గంటలు ఇట్లా మొత్తం ప్రాణులను తినేసేస్తున్నాడండి. ప్రాణులను భక్షించుచుండగా ప్రజలు భయపడి ఇంద్రుని శరణు వేడారు. ఇంద్రుడు కోపించి వజ్రాయుధంతో కొట్టాడు వెళ్ళి. మహాత్ముడే కుంభకర్ణుడు చెలించి కోపం మహానాదించి కుంభకర్ణుని నాదములు విని ప్రజలు ఇంకా భయపడ్డారు. అప్పుడు మహాకోపంతో ఐరావత దంతమును ఒడవెరికి, ఎవరి? కుంభకర్ణుడు. ఆయన యొక్క వాహనం ఉందిగా ఐరావతం, దాని దంతాలు 2 దంతాలు ఉంటే ఒక దంతాలు మీకేసేసి ఆ దంతంతో ఒడవెరికి ఇంద్రుని వక్షస్థలముతో కొట్టాను. ఇంద్రుడు వడగొట్టేశాడు. కుంభకర్ణుని ప్రహారమును ఇంద్రుడు మిక్కిలి బాధపడినప్పుడు ఈ దృశ్యమును చూసిన దేవతలు, రాక్షసులు, ఋషులు, దానవులు కలత చెందారు. ఇంద్రుడు వీరందరితో కలిసి బ్రహ్మలోకమునకు వెళ్ళారు. ఇప్పుడు ఇదంతా జరిగేటప్పుడు ఈ దేవతలందరూ కలిసి వీళ్ళందరికీ ఏం పని లేదండి. ఏమైనా కష్టం రాగానే పరిగెత్తుకుంటూ బ్రహ్మదేవుడి దగ్గర పరిగెత్తారు. ఎవరు? దేవతాగణాలు. బ్రహ్మదేవుడి దగ్గర పరిగెత్తంగానే బ్రహ్మదేవుడు గనక తనకి చేతనైతే సరే అని చెబుతాడు. లేకపోయేటప్పటికి వెళదాం పదండి విష్ణుమూర్తి దగ్గరికి. అది అలానే ఈ రామాయణానికి మొట్టమొదట వీళ్ళందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వస్తారు. విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, అయ్యా రావణాసురుడు అని అంత చెప్తే, అప్పుడు సరే నేను మానవ రూపం ధరించి వస్తాను, వచ్చి రావణ కుంభకర్ణుని హతమారుస్తానని అక్కడ చెప్తాడు అనమాట. యథావిధిగా వీళ్ళు ఈ దేవతలు వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఈ కుంభకర్ణుడి యొక్క చేష్టల్ని కొన్నమాట ఇది. అక్కడికి వెళ్ళాడు అనమాట. వెళ్ళిన తర్వాత ఇతని ప్రతిదినం భక్షి అనతి కాలంలో ఈ లోకం అంతా, అయ్యా బ్రహ్మదేవుడు గారు వీడు రోజు తింటున్నాడండి, ప్రజలను భక్షిస్తే అనతి కాలం లోకమే ఉండదండి, రోజు ప్రాణుల్ని తినేస్తున్నాడు, ఇక భూమి మీద ప్రాణి అనేటువంటిదే ఉండదు, ఇంకా ఎట్లా శూన్యం అవుతుంది అని అన్నాడు. ఇంద్రుని వచనములున్న బ్రహ్మ రాక్షసులను తన దగ్గరకు పిలిపించాను. రాక్షసులు అలా రండ్రా అనిపించాడు. రాక్షసులు ఏమవుతారు? బ్రహ్మదేవుడు కూడా మనవాళ్లే అవుతారు. రాక్షసులు కూడా మనవాళ్లే. ఎట్లా మనవాళ్ళేనండి? దేవతలు మనవాళ్లే, రాక్షసులు మనవాళ్లే. ఎట్లా అవుతారంటే కశ్యప ప్రజాపతి దితి అదితి అనే 2 భార్యలు ఉన్నారు కదా, దితి సంతానం ఈ రాక్షసులు. కశ్యపుడు ఎవడు? బ్రహ్మదేవుడి మానసపుత్రుడు. కాబట్టి వాళ్ళు మనవాళ్లే, వీళ్ళు మనవాళ్లే. అంటే అర్థం ఏంటి? ఒకళ్ళే మంచివాళ్ళు, ఒకళ్ళే చెడ్డవాళ్ళు, లేకపోతే ఒకళ్ళేమో తమో గుణం, ఒకళ్ళేమో సత్వగుణం, అట్లా వీళ్ళు ఇలా ఉన్నారు అని. సరే, కుంభకర్ణుని చూసిన అతనిని చూడగానే బ్రహ్మదేవుడు కూడా భయపడ్డాడు. వీడు ఇంతున్నాడు వీడు అని అనుకొని బ్రహ్మదేవుడు కూడా భయం వేసిందా. కొంతసేపుడు స్థిరపడి బ్రహ్మదేవుడు కుంభకర్ణుడు అంటున్నట్ట,
విశ్రవసు నిన్ను లోక వినాశం కొరకే సృష్టించాడ్రా, ఇది నిశ్చయం. ఇందువలన నీవు నేటి నుండి మరణించిన వానితో సమానుడిపై భూమిపై పడి మరణించిన వానితో సమానుడిపై భయపడి ఉండు. ఇంకంతే, సావు భో అన్నాడు. ఏదో కోపం వస్తే అని అంటుంటారు చూశారు, అట్లా ఈ విధంగా భూమి మీద పడి మరణించిన వాడు ఎట్టయితే ఉంటాడు అట్లనే బడుడికి లేవాకు. నువ్వు లేచావంటే తింటావు జనాన్ని అనేటప్పుడు డామను పట్టాడు కుంభకర్ణుడు. అప్పటికప్పుడు భూమి మీద పడిపోయినాడు. భూమి మీద పడిపోయేటప్పటికి కుంభకర్ణుడు అన్నాడు కదా, రావణాసురుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. రావణాసురుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమంటున్నాడంటే, ఆయన ఆ బ్రహ్మదేవుడితోటి తాత కదా ఏది బ్రహ్మదేవుడు, అందుకని ఆ బ్రహ్మదేవుడిని బాగా వృద్ధి పొందిన సువర్ణ వృక్షం ఫలములు ఇచ్చు కాలమున, అయ్యా బ్రహ్మదేవ, బాగా వీడు వృద్ధి చెందుతున్న సమయంలో వీడికి ఇట్ట శాపం పడేశావు, మా పరిస్థితి ఎట్లా ఉంటుంది, కాబట్టి నీ ముని మనుమడైన ఈతనిని, నీకు ముని మనవడు ఈ కుంభకర్ణుడు, కాబట్టి ఈతనిని ఈ విధముగా శపించుట న్యాయము కాదు. కాస్త పక్షపాతం పెట్టుకోవయ్యా, పక్షపాతం. నువ్వేం చేసావు, మొట్టమొదట వీడి సంగతి తెలుస్తా కదా నువ్వేం చేసావు, మరి ఎందుకు బతికిస్తున్నావు అంటే ఏంటి, ఇక్కడ అర్థం ఏమిటి అనమాట, మనవడి మీద ప్రేమ. ఇది ఈ మనవడి మీద ప్రేమ వచ్చేసింది, న్యాయం కాదు. మీ మాటలు మిథ్యావచనములు కాకూడదు. ఇతడు తప్పక నిద్రించవలసి, నిద్రపోతాడు. అయినా కానీ ఇతడు నిద్రించుట ఎందు మేల్కొనుట ఎందు ఒక కాలం చెప్పండి. మరి శాపం పెట్టినప్పుడు శాపాన్ని ఉపసంహరించడం బాగుండదు కదా, అది ఏమిని కాదు కదా, కాలాన్ని చెప్పండి అన్నాడు. అప్పుడు రావణుని వచనములు విని బ్రహ్మదేవుడు, ఇతడు 6 మాసములు నిద్రించగలడు. ఒకటి, 6 మాసములు ఏమిదో లేస్తాడు. లేచినప్పుడు ఒక్క రోజున మేల్కొని ఉంటాడు. ఆ ఒక్క రోజున ఈ వీరుడు ఆకలితో భూమి మీద తిరుగుతూ అగ్ని వలె లోకములను భక్షించగలడు. అన్ని అందినట్టు తింటాడు. ఒక్కరోజు బాగా తిని ఇక పోయి పడుకుంటాడు 6 నెలలు. అది టైం. కాబట్టి కాలాన్ని పెట్టి, అందువల్ల వరే కుంభకర్ణుడు లేస్తున్నాడు రా అనంటే చిక్కకుండా పరిగెత్తుతారు. అంతేగా మరి కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు రా అంటే హాయిగా ఉంటారు వీళ్ళు. అటువంటి కుంభకర్ణుని ఇప్పుడు కష్టకాలంలో ఉన్న రావణుని పరాక్రమను భయపడి నిద్ర నుండి మేలుకొల్పినాడు. భయంకర పరాక్రమం గల ఇతడు సేనా శిబిరం నుండి బయలుదేరాడు. మిక్కిలి కోపంతో వానలు భక్షిస్తూ రానున్నాడు. ఇప్పుడు ఇక ఎలా వస్తున్నాడు అనంటే, వానరులను తింటున్నాడు. ఒక్కొక్కడిని శుభ్రంగా హాయిగా టిఫిన్ చేసినట్టు చేసేస్తున్నాడు. వానరులు పట్టుకొని వాళ్ళని శుభ్రంగా నోట్లో వేసేసుకుంటున్నాడు. ఇదంటారే కాళికాదేవి నోట్లో పోతున్నారు అన్నట్టు, అట్లా విధంగా ఎంతమందిని తిన్నాడంటే, అసలు తిన్నదంతా ఈ రాక్షసుల్ని ఇంతమంది తిన్నాడు. వాళ్ళని ముక్కల్ని ఎరగొట్టి ఎట్లయితే మనం ముక్కలు చేసుకొని తింటుంటామో అప్పచ్చుల్ని, అట్లా ఆ విధంగా వాడు ఒక్కొక్క వేరుని పట్టుకొని తింటూ ఉన్నాడు. ఇది ఇప్పుడు ఈ వానలు కుంభకర్ణుని చూడగానే పారిపోతున్నారు. క్రోధముతోనున్న వీరిని ఎట్లు నివారించగలను, ఇతడు పైకి లేవది విడిన ఒక యంత్రమని వానరులకు చెప్పుట యుక్తము అనే విధంగా అంటున్నాడు. ఇక ఇప్పుడు రామచంద్రమూర్తి వానరుల సేనాపతి ఉన్నాడు నీలుడు. ఆ నీలుడితో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీరందరూ ఆయుధాలు ధరించి, ఏమిటి మన ఆయుధాలు అంటే వృక్షములు శిలలు, ఈ ఆయుధాలు ధరించి మీరందరూ కూడా ఎక్కడ ఉండాలి అని అంటే, లంకా ద్వారములను, వీధులను, వంతెలను ఆక్రమించి ఉండండి, లంకని ఆక్రమించి ఉండండి అని అంటున్నాడు. అనే అర్థం ఏంటి, వీడు ఎదురుగా ఉండవాకండి, మీరు ఇంకొక చోటకు వెళ్ళిపోండి, అక్కడ చూసుకోండి. అది వీడు ఎదురుగా అనుకున్నారంటే తినేస్తాడు. విమ్మడ పర్వతాకారం ఉండి శరీరములు గవాక్షుడు, శంభుడు, హనుమ, అంగదుడు మొత్తం కూడా లంకా ద్వారం దగ్గరికి చేరారు. రాముని వచనములు వినిన వానరులు నిర్భయులై వృక్షముల చేత ధరించి రాక్షసేనను బాధిస్తూ ఉన్నారు. పర్వత శిఖరాలు వృక్షములు ఆయుధములు గ్రహించి ఎత్తి నిలచిన ఆ భయంకర ఆ వానరులు పర్వతం దగ్గర చేరిన మహామేఘం వలె ఉన్నారు. మొత్తం మీద ఆ కోట దగ్గరికి వెళ్ళారు, ఆ లంకా నగరానికి. ఈ వీళ్ళందరూ కూడా వానరులు ఆయుధాలు ధరించి. ఇప్పుడు ఇక 62వ సర్గలో రావణుడు కుంభకర్ణుని శత్రు నాశనం చేయమని కోరుతాడు. ఇక్కడ గొప్ప విశేషం వస్తుంది. రావణుడు అనేటువంటి ఆయన దుష్టుడు అనేటువంటి విషయం మనకు కనబడుతూనే ఉన్నది, వాడి చేష్టలు కానీ ఇవన్నీ.
కానీ కుంభకర్ణుడు మాత్రం వ్యతిరేకి. కుంభకర్ణుడు ఇక్కడ చివాట్లు పెడుతున్నాడు రావణాసుడు చివాట్లు పెట్టాడు. విభీషణుడు చివాట్లు పెట్టలేదు కానీ మంచి మాటలు చెప్పాడు. కానీ కుంభకర్ణుడు ఏం చేశాడనంటే ఈయన నిష్ఠూరాలు వెలికాడు. ఎవరు? రావణాసుడు. నువ్వు వస్తావు ఏదో చేస్తావు అని అనుకున్నాను, అది ఇది అనేసరికి సరే మారిపోయి సరే యుద్ధానికి పోతానులే, యుద్ధం చేస్తానులే అన్నాడు. అప్పుడు తెలిసే పోన్నాడు ఏంటంటే తాను రాముడి చేతిలో మరణించాలని వెళ్ళాడు. అది అసలు విషయం. ఏం చెబుతాడంటే కుంభకర్ణుడు రావణాసుడికి, నీవు విభీషణుడు చెప్పినట్టుగా వినలేదు, వింటే నీవు ఇప్పటిదాకా పరిస్థితి ఎందుకు వస్తుందో నీకు అని కూడా అంటాడు. కాబట్టి ఇక్కడ కుంభకర్ణుడిని ఇక్కడ మంచివాడుగానే మనం ఇక్కడ కనబడుతుంటాడు. కుంభకర్ణుడు ఒకడు, విభీషణుడు ఒకడు. అయితే కుంభకర్ణుడు అటువైపునే ఎందుకున్నాడు అని అంటే కుంభకర్ణుని సంహరించడం కోసమే, రావణ కుంభకర్ణుల కోసమే కదా రామావతారం వచ్చింది. అదనమాట. ఇది తెలిసే పోయినాడు ఎవరు? కుంభకర్ణుడు. ఆ విషయం వస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఇంకా కుంభకర్ణుడు రావణుడి దగ్గరికి వచ్చాడు. కుంభకర్ణుడు రావణుడితో అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవు నన్ను ఎందు నిమిత్తం మేల్కొల్పావా? ఏమిటయ్యా రావణాసురా చెప్పుకొని అన్నాడు. అనేటప్పుడు రావణుడు కుంభకర్ణుడితో, నీవు చాలా కాలం క్రితమే నిద్రించావయ్యా, నీకు రాముని వలన వలన అందుచే నీకు రాముని వలన నాకు కలిగిన భయముని ఎరుగు. నీవు నిద్రపోయినావు, నాకేమో భయం కలుగుతుంది. నీవు నిద్ర, నాకు భయం. ఇది ఈ రెండు బట్టి. దశరథ కుమారుడైన రాముడు బలవంతుడు. అతడు సుగ్రీవ సహితుడే సముద్రమును దాటి వచ్చి మన కులమును ఛేదించుచున్నాడు. వానరులు సముద్రమును సులభముగా దాటి వచ్చి లంకలోని ఉద్యానములు వానర సముద్రముగా చేసేశారు. పెద్ద సముద్రం చేసేశారంటే చూడు కుంభకర్ణ, వానరులు యుద్ధంలో మన ముఖ్యులను సంహరించారు. మనవాడు అందరు ఎంతమంది చచ్చిపోయినారు చూడు. వాళ్ళలో ఒక్కడైనా చచ్చిపోయినాడా? ఒక్క వీరుడైనా చచ్చిపోయినాడా ఇంతవరకు? మనవాళ్ళు చూసుకుని ఎంతమంది పోయినారు? సేనాపతి పోయినాడా? అంతకుముందు వాళ్ళు ధూమ్రాక్షుడు పోయినాడా? ఎంతమంది మహామహావులందరూ పోయినారు మనవాళ్ళు. వాళ్ళలో ఒక్కడన్నా పోయినాడా? అస్సలు పోలేదు. ఇప్పుడు నీవే నన్ను రక్షించాలి, వీరిని అందరినీ నశింపజేయము, ఈ వానరులందరినీ, ఈ రామలక్ష్మణుని నశింపజేయము అని ఈ విధంగా అడిగాడనమాట. బాలలు వృద్ధులు కలిగిన ఈ లంకానగరం నీవే రక్షించుము మహాబాహో, దుష్కరమైన ఈ కార్యమును నీవే చేయుము అని కుంభకర్ణుణ్ణి రావణాసురుడు అడుగుతున్నాడు అనమాట. ఈ విధంగా అడుగుతుండగా ఇంకా ఆ కుంభకర్ణుడు ఇప్పుడు ఏమంటాడు? కుంభకర్ణుడు వెంటనే సరే అన్నాడా? కానలేదు. ఏమంటున్నాడంటే కుంభకర్ణుడు రావణాసురుడు నిందించుట 63వ సర్గలో. ఇక్కడ చూసుకోండి ఏం చెబుతున్నాడో. ఇక్కడ కొన్ని పూర్వం మనం చేసిన మంత్రాంగాలు ఏ ఆపదను ఊహించదమో ఆ ఆపద ఇప్పుడు హితుల మాటల యందు శ్రద్ధ చూపకపోవటచే కలిగినది అని కుంభకర్ణుడు అంటున్నాడు. ఇదివరకు ఏం చెప్పాము? విభీషణుడు ఏం చెప్పాడు? సీతను ఇచ్చేసి అని చెప్పాడు. ఇవన్నీ చెప్పాడు. ఏమన్నా చేసావో చేయలే. పాపాత్ముడు ఏ విధముగా నరకములో పడును ఆ విధముగానే నీవు పాపకర్మల వలన నరకములో పడితివి. నా పాపాత్ముడు ఏ విధంగా పడ్డాడో అట్లా పడ్డావురా నువ్వు పాపాలు చేస్తున్నటువంటి వాడివి. ఈ కార్యమును ముందుగా నీవు ఆలోచించలేదు. ఎందుకనగా పరాక్రమ గర్వముచే ఆలోచించలేదు. నీకు పరాక్రమ గర్వం, ఐశ్వర్య మదముచే ముందు చేయవలసిన పనులు తరువాత. ఐశ్వర్యం ఏదంటే బాగా ధనం ఉందండి, డబ్బులు, వాడి కోట్లు డబ్బులు ఉన్నాయి, లెక్కలేని ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి అనుకుందాం. వాడితో ముందు చేయవలసిన పనులు తర్వాత చేయవలసిన పనులు ముందు చేయువాడు. వాడి డబ్బులు ఉన్నాయిగా ఎటబడితే అటు చేస్తాడని. ఏది నీతియో ఏది అవినీతియో గ్రహించలేడు. ఎందుకని? ఐశ్వర్య మదం. ఐశ్వర్య మదం అంటే నీకు ఐశ్వర్య మదం ఉంది, అది నువ్వు చేస్తున్నది. తమకు దేశకాలములు అనుకూలముగా ఉన్నవా లేదా అని చూసుకొనకుండా చేయు కర్మను అపవిత్రుల చేతిలోని హవిస్సులు. హవిస్సు అంటే అర్థమైంది, యజ్ఞంలో హవిస్సు వేస్తారు. ఇంద్రాయి స్వాహ అంటూ ఆ నెయ్యి పోస్తారు. అది ఎవరు వేయాలి? పవిత్రులు వేయాలి, మంచివాళ్ళు. అపవిత్రులు వేస్తే ఏమవుతుంది? అది యజ్ఞం అంతా అపవిత్రం అయిపోతుంది. అట్లనే ఇక్కడ ఎవడు మంత్రులతో బాగా ఆలోచించి 3 విధములైన కర్మలను
5 విధములైన సాధనలు సాధించును అతడు చక్కగా నీతి మార్గంలో ఉన్నాడు. నీవు అసలు ఇవన్నీ చేశావా? అసలు మంత్రులతోటి ఆలోచించి సరైన ఆలోచన చేసుకొని చేసావు ఎంతసేపు నీ ఒక వన్ వే ట్రాఫిక్ అనేది. అంటే నీ ఎంతసేపటికి వాళ్ళ మీద యుద్ధానికి పోదాం ఇది సంగతి. 2 రోజులు వేయనే లేదు నీకు. ఇంకా అసలు ఎంత మంచి మాటలు చెప్పినా వింటావా? వినవు అని చెబుతున్నాడు. శత్రువులకు క్షయము తనకు అభివృద్ధి కలుగు సమయమున దండోపాయమును పాటించుట ఉత్తమ కర్మ. తన బలము శత్రు బలము సమముగా ఉన్నప్పుడు చేయు సంధి కార్యం మధ్య కర్మ. పరునకు అభివృద్ధి తనకు క్షయము కలుగునప్పుడు దానపూర్వకం సామోపాయం ఆచరించుట అధమ కర్మ. ఈ 3 కర్మలను ఉపాయము, సైన్య సంపత్తి, దేశకాలము గుర్తించుట ఇవన్నీ చేయాలి. సామ, దాన, భేద, దండోపాయములనే 4 ఉన్నాయి. వీటిల్లో ఒకటన్నా చేసావా? లేదు అని చెబుతున్నాడు. ఆపదలకు ప్రతిక్రియ చేయట కార్యసిద్ధి అను 5 సాధనలో సాధించుకోనాలి అనే విధంగా ఆ రావణాసురుడికి బుద్ధి చెబుతున్నాడు. రాక్షసరాజా, పురుషుడు ధర్మ అర్థకామములు వేరువేరుగా గాని అన్నింటినీ గాని లేక ధర్మార్థములు, ధర్మకామములు, అర్థకామములు అను 3 ద్వంద్వములను. ఇప్పుడు ఒక విశేషం ఉన్నది. ధర్మ అర్థములు ఇదొకటి. ధర్మం ప్రకారంగా అర్థాన్ని సంపాదించుము ఒకటి. ధర్మ కామములు ధర్మం ప్రకారంగా సంపాదించిన అర్థంతో కామమును అనుభవించుము. వీటన్నిటికీ ధర్మ అనేటిది మొదటి మెట్టు. ఇక 3 అర్థకామములు. అర్థాన్ని అంటే ధనాన్ని దేనికోసం సంపాదించాలి అంటే కామం కోసము, కోరిక నెరవేరటం కోసము. ఆ కోరిక ఎటువంటిదై ఉండాలి? ధర్మపరంగా అయి ఉండాలి. ఇది అర్థం. చూసుకోండి కుంభకర్ణుడు ఎంత మాట చెబుతున్నాడు. ధర్మ అనేటువంటి పదము అర్థ కామములకు ఎలా అన్వయం చేశాడో చూడండి. అన్నింటిలోనూ ధర్మ అనేటువంటి దాన్ని వదలకుండా ఉండాలి. కామం అంటే కోరిక. ఆ కోరికలను పొందాలంటే డబ్బు కావాలి, అర్థం కావాలి. అది ఎట్లా సంపాదించాలి? ధర్మపరంగా సంపాదించుకున్నావయ్యా, సంపాదించుకున్న దాన్ని అనుభవించాలి అంటే ధర్మపరంగానే అనుభవించాలి. ఇది దీనిలో అదే దీనిలో ధర్మ అర్థ కామ మోక్ష అనే చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని మనం ఇందులో చెబుతాం కదా, అది అనమాట. అని ఈ విధంగా చెబుతున్నారనమాట. మన కుంభకర్ణుడు గారు చూసుకోండి ఎంత మంచివాడు చూసుకోండి. నిద్ర లేపినా కానీ కాస్త నిద్ర మొత్తం వదిలించుకొని ఎన్ని మంచి మాటలు చెబుతున్నాడు రావణాసుడికి. అందులో ధర్మం అర్థంచ కామంచ సర్వాన్ వా రక్ష సాంపదే భజతే పురుష కాలే త్రీణి ద్వంద్వాని వా పునః అని ఈ విధంగా చెబుతున్నాడు. ధర్మార్థ కామములలో ఏది ఏ సమయమున ఈ ధర్మార్థం ఏది ఏ సమయంలో శ్రేష్టమో తెలుసుకొనని రాజు వంటి వాడు గాని అభ్యసించిన శాస్త్రజ్ఞం వ్యర్థము. ఇది తెలుసుకోకుండా ఆ శాస్త్రజ్ఞానం చదువుకున్నా కానీ ఏమీ లాభం లేదయ్యా అని ఈ విధంగా ఆయనకి బుద్ధి చెబుతూ ఉన్నాడు రావణాసురుడికి ఈ కుంభకర్ణుడు. ఈ విధంగా చెబుతూ ఇంకా బుద్ధిజీవులైన అమాత్యులతో తన హితములకు సంబంధించిన కార్యములను ఆలోచించి చేయాలి. పశుబుద్ధి గల వారితో ఆలోచన చేసిన వారికి శాస్త్ర విషయములు తెలియవు. నీ మంత్రులు ఉన్నారే వీళ్ళందరూ పశుబుద్ధి. వీళ్ళందరికీ వాళ్ళు ఏంటి అంతసేపటికి రాజుగారికి ఇష్టమైన మాట్లాడినట్టుగానే చెబుతుంటారు వీళ్ళు. అయ్యా రాజుగారు తప్పండి ఇదని చెప్పే ధైర్యం లేదు వీళ్ళకి. వాళ్ళు ఏం చెబుతుంటారు? మనం యుద్ధం చేద్దామండి, నేను ఇంతటి వాడిని అని చెబుతుంటారు ఈ మంత్రులు. వీళ్ళందరూ చెప్పి నేను చెడగొడుతుంటారు. అందుకనే వీళ్ళని ఏమంటారు ఇక్కడ చెబుతున్నాడు అనమాట. పశుబుద్ధి గల వారితో ఆలోచన చేసిన వారి శాస్త్ర విషయములు తెలియవు. అందుచే వారు వారికి ఇష్టం వచ్చినట్లు చెబుతుంటారు. వారు శాస్త్రం ఎరుగని వారు. అర్థశాస్త్రమును తెలుసుకునక అధికమైన ఐశ్వర్యమును కోరువారు వారు చెప్పిన విధముగా చేస్తూ ఉంటుంటారు. ఏ మానవులు హితములే కనబడు అహితమును మూర్ఘత్వం వల్ల చెప్పుతుందరో వారిని మంత్రాంగము నుండి దూరంగా ఉంచాలి. మంత్రాంగం నువ్వు చెప్పావు, మంత్రాంగంలో ఎలా చెప్పాలి అని అంటే ఆ హితముగా ఉండి చెప్పాలి. మూర్ఘత్వమైనటువంటి చెబితే ఎట్లా? అది ఆ విషయమే ఇక్కడ ఇన్ని ఉపదేశం చెబుతున్నాడు. మంత్రులు కొందరు తమ ప్రభువునకు వినాశం కలిగించుటకు పండితులైన శత్రువులతో కలిసి విపరీత కార్యములు చేయిస్తుందరు.
శత్రువుల నుండి ఉపాయనములు తీసుకుంటూ, ఉపాయనం అంటే బహుమానాలు, అంటే అవతల యువతల ఉండి అవతల నుంచి బహుమానాలు తెచ్చుకొని చెడగొడుతూ ఉంటుంటారు. అది కూడా ఉంటుంది, ఇన్ని ఉంటాయి అని ఈ విధంగా పలు విధములైనవి చెప్పి రాజా విభీషణుడు పూర్వం చెప్పిన విధముగా ఇక్కడ చివరి కంక్లూజన్ చెబుతున్నాడు కుంభకర్ణుడు లాస్ట్ లో. విభీషణుడు పూర్వం చెప్పిన విధముగా చెయ్యము, అదే హితమైన కార్యం, కానిచో నీకు ఏది ఇష్టమో అది చేయము. కుంభకర్ణుడు వచ్చిన రావణుడు కనుమౌనుడు వచ్చి నువ్వు ఇంత మాటలు చెబుతావా నాకు అంటే ఏం చెప్పింది ఏంటి, నువ్వు చేసేదంతా తప్పని చెప్పాడు. నువ్వు చేసేది తప్పని చెప్పేటప్పటికల్లా రావణాసుడు కోపం వచ్చింది. అందులో విభీషణుడు చెప్పినట్టు చెయ్యని అన్నాడు. రావణాసుడు కోపం వచ్చింది. ఆ కోపంతో ఈ విధంగా పూజనీయులైన ఆచార్యుని వల్ల రావణుడు కుంభకర్ణుని వచ్చిన తిరస్కరించుట. నాకు ఉపదేశిస్తున్నావురా నువ్వు నా గురువు ఏంటి, ఏంటి నువ్వు నాకు చెబుతున్నావు, నువ్వెవరికి, నా తమ్ముడికి నువ్వు, నేను పెద్దవాడికి ఎవరైనా వచ్చి చెబుతావా ఎక్కడన్నా, అది అనమాట. అట్లా అనమాట. పెద్దవాడుట బ్రహ్మదేవుడుట, చిన్నవాడుట అందరికన్నా చిన్నవాడుట మూడో వాడు రుద్రుడుట, వాడు పిల్లవాడు. అర్థం కాల. పెద్దవాడు ఎవరు, బ్రహ్మదేవుడు అంటే ముందు పుట్టాడు, తర్వాత రెండోవాడు విష్ణువు పుట్టాడు, తర్వాత మూడోవాడు రుద్రుడు పుట్టాడు. మూడోవాడు రుద్రుడు అంటే చిన్నవాడు వాడు, మూడోవాడు. వీడు బ్రహ్మదేవుడు అంటాట, వరే చిన్నోడా, వరే రుద్రుడా, నేను పెద్దవాడిని కదా, నాకు రోజు నమస్కారం చేయాలరా నువ్వు అంటాట. అనేటప్పటికి వీడంటాట, నేను అమ్మకు నమస్కారం చేస్తాను కానీ నీకు నేను చేయను అంటాట. అదేంటి నా చేయకపోతే ఎట్లు రా అన్న, నాకు చెయ్యాలన్న. ఇంకా రుద్రుడికి మూడోవాడు కోపం వచ్చింది. కోపం వచ్చి 5 తలకాయలు ఉన్నాయి. ఎవరికి, బ్రహ్మదేవుడు 5 తలకాయలు ఉన్నాయి. 5 తలకాయలు ఉంటే కోపం వచ్చి ఆ చేతిలో ఉన్న రుద్రుడి చేతిలో త్రిశూలంతుడు ఒక పోటు పొడిచాడు. ఒక తలకాయ ఎగిరి అవతల వేయబడింది. ఎగిరి అవతల వేసేటప్పటికి వీళ్ళందరూ ఏం కొట్టుకుంటున్నారుగా పిల్లలు, ఇంట్లో చూసుకుంటే 2-3 పిల్లలు ఉన్నారు, కొట్టుకుంటుంటే తల్లి దగ్గర పెరుగుతుంది. అట్లానే బ్రహ్మదేవుడుట, అమ్మ ఇటు చిన్నోడు నన్ను తలకాయ ఎగరగొట్టేశాడు అన్నట్ట. అనేటప్పుడు అమ్మవారు అన్నదిట, అమ్మవారికి 4 చేతులు ఉన్నాయి కదా, ఒరే నీకు 4 చేతులతోటి పైకి ఎత్తి ఇట్లా నీ 4 చేతులు 4 తలకాయలు ఉంటాయి, ఇక వాడు నిన్ను కొట్టాడు అన్నది. ఏమిటి దీనిలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి తత్వపరమైన అర్థం ఏమిటంటే, 5 తలకాయలు ఉన్నాయి, 4 తలకాయలు వేదం చదువుతున్నాయి, 5వ తలకాయ వీడికి అహంకారం. అది ఇది రహస్యం తత్వపరంగా. అహంకారాన్ని కొట్టి అవతల వారికి. మరి అమ్మ ఏమన్నది, మరి తెచ్చిపెట్టచ్చుగా, మరి అంతది కదా, అరే ఆ తలకాయ తెచ్చి గిట్టగా అదేముంది అట్లా మన తలకాయ ఎత్తుకుంటుంది, ఏముంది పెద్ద ఇదేముంది. ఇది దీనిలో ఉన్నటువంటి తత్వపరమైనటువంటిది అనమాట, అంత విశేషాలు అనమాట ఇది. అదనమాట ఇక్కడ ఏంటంటే, ఎందుకంటే చెప్పుకుంటున్నాం ఈ సందర్భంలో అహంకారం అనేటువంటిది అనమాట. ఈ అహంకారం, నువ్వు ఆచార్యుడు వలే నాకు చెబుతున్నావు, నువ్వు నాకు చెప్పాల్సినటువంటి వాడువా, నువ్వు తమ్ముడివి కదా, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, అది నేను చెప్పినట్టు నువ్వు వినాలి అట్లా అని ఈ విధంగా చెబుతూ, ఆపదలో ఆదుకున్న వాడి స్నేహితుడు ఈ విధంగా చెబుతూ, రావణుడు ఈ విధంగా ధైర్యంతో భయంకరంగా పలికి వచ్చిన కుంభకర్ణుడు విని తన సోదరుడు తనపై ఆగ్రహించినాడని తెలుసుకొని మెల్లగా మృతువుగా, ఓ నా మీద కోపం వచ్చింది వీడికేనని అప్పుడు కుంభకర్ణుడు తగ్గాడు. ఈ నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టేశాడు. కుంభకర్ణుడు రావణులకు ధైర్యం చెబుతున్నాడు. సోదరుడు మనస్సులో మిక్కిలి బాధపడుతున్నట్టు గమనించిన కుంభకర్ణుడు మెల్లగా అన్నాడు, శత్రు సంహారక రాజా, సావధాన చిత్తుడివే వినుము నా వచనములు. రాక్షసేంద్ర, దుఃఖమును రోషమును వదులుము, స్వస్థుడవు కమ్ము. నేను జీవించి ఉండగా నీవు దుఃఖపడవలసిన పని లేదు, నేను చూసుకుంటా కార్యక్రమం అంతా. ఎవని కారణమును నీవు పరితాపం చెందుతున్నావు దానిని నేను నాశనము చేతు. నీవు ఎటువంటి దుస్థితిలో ఉన్నను నేను నీకు హితమును గూర్చు వచనములు పలుకుతాను. బంధుత్వం వలన, సోదర స్నేహము వలన నీకు ఆ విధముగా చెప్పి తినంతే. మన ఇద్దరికి బంధుత్వం ఉంది, సోదర ప్రేమ ఉంది కాబట్టి మంచి మాటలు చెప్పాలి కాబట్టి చెప్పాను అంతే. ఈ సమయమున స్నేహము గల బంధువు యుద్ధమున చేయదగిన శత్రు సంహారము నేను చేతును. చూడు మహాబాహు, నేడు నేను రణమున రామలక్ష్మణులను సంహరించేస్తాను.
అప్పుడు పారిపోతున్న వానరులను అప్పుడు చూసుకోవాలని చెప్పేసేప్పటికల్లా వాళ్ళిద్దరిని ఇక వానరులు ఎట్లా పరిగెత్తారో చూసుకో. నేను యుద్ధం నుండి రాముని శిరస్సును తెచ్చేదను. చూసుకో, రాముడు తలకాయ తీసుకొని వస్తానంటున్నాడు. దానిని చూసి సంతోషించగలరు. సీత దుఃఖించుతూ బంధువులు మరణించుడితే లంకలో రాక్షసులు రాముని మరణం చూసి సంతోషిస్తూ ఉంటుంటారు. ఇప్పుడు లంకలో ఉన్న రాక్షసులు ఏడుస్తున్నారు. ఏంటి, ఈ వీళ్ళు రాక్షస వీరులు అందరూ చనిపోయినారు కదా, వాళ్ళ భార్యలో ఎంతో మంది వాళ్ళని ఏడుస్తూ కూర్చున్నారు. ఇప్పుడు రోజు ఏడుస్తున్నారు. లంక అంతా ఏడుపుతోటే ఉండిపోయింది. రేపు ఏమవుతుంది అని అంటే లంక అంతా సంతోషిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రాముడు పోయి చనిపోయినాడో చూసుకోవాలి నా సంగతి. సూర్యునితో సమానుడు మరియు పర్వతో సమానుడైన సుగ్రీవుని నేడు యుద్ధంలో పరాజితుని చేస్తాను, చూడు సుగ్రీవుని చంపేస్తాను అంటున్నాడు. దాశరథిని సంహరించవలని రాక్షసులు నేను నిర్ణయించింది, మేము ధైర్యం చెప్పుతున్నాము. వ్యధ చెందుకు రాక్షసాధిప, రాఘవుడు నన్ను సంహరించిన తరువాత కదా నిన్ను సంహరించాలి. నన్ను చంపితేనే కదా నిన్ను చంపాలి, నన్ను దాటి రావాలి కదా. నాకు నా విషయమున దుఃఖము లేదు. శత్రు సంహారక సాటిలే పరాక్రమ, ఇప్పుడు కూడా నీవు నీ ఇష్టం వచ్చినట్లు నన్ను ఆజ్ఞాపించు. యుద్ధమునకు మరొకరిని పంపనవసరము లేదు. నేను నీ శత్రువులను నశింపజేస్తాను. దేవేంద్రునైనా యమునైనా కుబేరవునైనా యుద్ధము చేయగలను. పర్వతమంత శరీరం గలవాడను, తీక్షణమైన దంష్ట్రలు కలవాడు. నేను వాడి అయిన శూలమును ధరించి గర్జించుచుండగా దేవేంద్రుడు కూడా భయపడతాడు అని ఆయుధము విడిచి కూడా నేను శత్రువులను సంహరిస్తాను. ఆయుధం చేతులు లేకపోయినా చంపేస్తాను నేను అంటున్నాడు. నేను శక్తిని గాని గదను గాని ఖడ్గమును గాని నిశిత బాణములు గాని ఉపయోగించకుండా చేతులతోనే దేవేంద్రుని కూడా సంహరించేస్తా, చేతులతోనే యుద్ధం చేస్తా, చంపేస్తాను వాళ్ళందరినీ అని తన యొక్క గొప్పతనం చెబుతున్నాడు. ఈనాడు రాముడు నా ముష్టిఘాతముని తిని జీవించినట్లయినచే బాణములచే అతనిని చంపగలను. నా బాణములు రాముని రక్తమును త్రాగలవు. రాజా, నేను ఉండగా నీవు బాధపడవలసిన పని లేదు. నేను నీ శత్రువును సంహరించుడు వెళ్ళుడు సిద్ధంగా ఉన్నాను. రాముని వలన కలిగిన భయంకరమైన భయమును వదలను. రామలక్ష్మణులను సుగ్రీవుని మరియు లంకను కాల్చిన హనుమంతుని చంపివేసేస్తాను. హనుమంతుడిని కూడా చంపేస్తాను. అప్పుడు లంకను తగలబెట్టాడని అంటున్నారు కదా, ఆయన కూడా చంపేస్తాను. యుద్ధంలో వానలను భక్షిస్తాను. కానీ నీకు మహాయశస్సు సంపాదించి పెడతాను. నీకు ఇంద్రుని వలన కానీ బ్రహ్మదేవుని వలన కానీ భయం కలిగినచో నేను దానిని సూర్యుడు చీకటి. ఇంద్రుడేమిటి, బ్రహ్మదేవుడి భయం ఏంటి, వాళ్ళ సంగతి కూడా తేలుస్తానేమో అంటున్నాడు. వాళ్ళని కూడా చంపేస్తాను నేను అంతటి వాడిని. నేను కోపించినచో దేవతలు కూడా నేల మీద పడిపోతారు అని దాని యొక్క చెబుతూ యముని శాంతింపజేతును, అగ్నిని భక్షించును, నక్షత్రములతో సహా సూర్యుని నేల మీద పడగొడతాను, ఇంద్రుని వధించగలను, సముద్రమును త్రాగివేస్తాను, పర్వతములను చూర్ణం చేస్తాను, భూమిని చీల్చివేస్తాను. ఎన్ని మాటలు చెబుతున్నాడు చూసుకోండి. ఎవరి దగ్గర? రావణాసుడి దగ్గర. ఏంటంటే ఎందుకని చెబుతున్నాడంటే రావణాసుడికి ధైర్యం రావాలి, దుఃఖంతో ఉన్నాడుగా, కాబట్టి మనవాడు వచ్చాడు కాబట్టి ఇక రాముడు పోయినట్టే, మమ్మల్ని లెక్కేసుకుంటున్నాడు. రాముడు పోయినట్టే కాబట్టి నేను జయం పొందినట్లే, ఇక మనవాడు కనుక బయలుదేరుతున్నాడు అని. రాజా, ఇక నీవు క్రీడించు, మద్యమును తాగు. రావణాసుడా, శుభ్రంగా హాయిగా కావాల్సిన మద్యాన్ని తాగు, దుఃఖం నడుము, హాయిగా పడుకో, నీ ఇష్టం. ఈనాడు రాముని యందు లోకమునకు పంపిన తరువాత రాముణ్ణి పంపించేస్తా అక్కడికి. చిరకాలము తరువాత ఇప్పుడు నీకు వశము కాగలదు. ఎవరు? ఈమె సీత నీకు వశము కాగలదు. తరువాత ఎప్పుడు సీత వశము కాగలదు అంటే ఏమిటనమాట? ఇవి పంపించేస్తాను, అంత అయిపోయినట్టే. పాపం అంత అయిపోయినట్టే. వీళ్ళందరూ ఏంటనమాట, వీళ్ళంతా అయిపోయినట్టే. ఇంకేముంది? ఇంకా ఇది ధైర్యం. ఇది చూడు, ఇది రాక్షసుల యొక్క మాటలు ఎలా ఉంటాయో చూడండి అని మన రామాయణంలో కూడా చెబుతున్నాడు. కానీ యతో ధర్మ తతో జయ అనేటువంటిది మాత్రం వీళ్ళు పక్కన పెట్టేశారు. అది ధర్మం ఎక్కడుందో అక్కడ ధర్మో రక్షతి రక్షిత అనేటువంటిది కూడా పక్కన పెట్టేశారు అనమాట. అది అని ఈ విధంగా చెబుతున్నాడు. భాస్కర్ రామాయణంలో కూడా ఈ విషయాలు కూడా చెబుతున్నట్లు 2 పద్యాలు ఇచ్చాం. ఆ తర్వాత మహోదరుడు చెప్పిన ఉపాయము, దీనితోటి ఇంకా ఈ మహోదరుడు కుంభకర్ణుని కాదనుట, వీళ్ళిద్దరూ కాదనుటను కుంభకర్ణుడు యుద్ధమునకు బయలుదేరటం. ఈ విధంగా మన కుంభకర్ణుడు గారు పోయేదాకా
ఈయన గురించి మనం చెప్పుకుంటాం. రేపు శుక్రవారం కదా, ఒక్కరోజు క్లాస్ ఉంది. ఇప్పుడు ఈ కుంభకర్ణుడు తొందరగా పోడు. ఈ కుంభకర్ణుడు ఎప్పుడు ఎన్నటితోటి పోతాడు? ఈ 67 సరుకుతోటి పోతాడు. కుంభకర్ణుడు అప్పుడు 67 సరుకుతోటి పోతాడు. కాబట్టి వచ్చే వారం అంటే రేపు శుక్రవారం కుంభకర్ణుడిని పంపించేసేద్దాం. అదనమాట. అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృదంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భయాత్.